అంటే నేను మాట్లాడుతాను కాబట్టి నేనున్నాను. నేను మనిషిని కనుక నేను మాట్లాడుతున్నాను అంటలేడు, నేను మాట్లాడుతున్నాను కనుక మనిషి. ఇదే కదా ఈయన చేస్తున్న పనులు మాట్లాడుతుంటే. ఈ విషయం అర్థమైతే ఒక కొత్త పంత, ఒక కొత్త సాహిత్య సృష్టి, ఒక నూతన దృక్పథం ఆ వైపు అడుగులేస్తే సమాజం పట్ల మన నిబద్ధత అదంతలు అదే పెరుగుతుంది. అప్పుడు అది సాహితీవేత్తకు, ప్రజలకు తల్లిపేగు బంధం. రచనా స్వేచ్ఛ ఉంటే వచ్చేది. పుస్తకం అమ్ముకుంటు దానివల్ల స్వేచ్ఛ ఎట్లా వస్తుంది? దానివల్ల వచ్చే డబ్బు వల్ల నీకు స్వేచ్ఛ రాదు. స్వేచ్ఛ పట్ల నీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. నీ స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు సమాజం స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడు. ఇంకా మనం ఏం చేసినాం తెలంగాణలో? ఎవరు మన ప్రయాణంలో మనం వదిలిపెట్టిపోయినారు, దానికి బాధపడితే తప్ప దాని గురించి మాట్లాడుకోవడం అవసరం. అరుపు, కోపము, ఛాలెంజ్ సమాజాన్ని మార్చలేదు. చూసినాం కదా, అరుపులు చూసినాం, కేకలు చూసినాం, లేని కోపాన్ని ప్రదర్శించడం చూసినాం. ఎవరు అధికారం లేనోళ్ళు కాదు, అధికారంలో ఉన్నోళ్ళు ప్రదర్శించింది. అరుపులు, కేకలు, పెడబొబ్బలు, తిరుగుబాటుదారులు మాట్లాడేటువంటి భాష. అందుకే నేను దాన్ని మోహ భాష, సమ్మోహన భాష. వాళ్ళు గొప్ప ఉపన్యాసకులు అనుకోవడం. డెమోగాగరీ ఈజ్ నాట్ అన్ ఆరేటరీ. ఉపన్యాసం అంటే వాచాలత్వంగా, అర్థవంతంగా మాట్లాడు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, నేను బయటికి వెళ్ళాగానే మీరు కూడా నాతో పాటు బయటికి వెళ్తే ఒక ఆయన అంటాడు అనమాట, బాగా మాట్లాడండి సార్. ఆ సుజాత అంటది, ఏం మాట్లాడదు నాకైతే అర్థం. అర్థం కాకుండా అర్థవంతంగా మాట్లాడకపోవడం ఆచారం. ఇట్స్ డెమోగాగరీ. ఇట్స్ ద వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద పాపులిస్ట్. అందుకే అన్న సమ్మోహన భాష. దాంట్లో పడిపోయినాం కదా అందరూ. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం కదా. వీటిని ఛేదించాలి. సాహిత్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే వీటిని ఛేదించాలి.